జగన్పై బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. 5 ఏళ్ల పాలనలో లిక్కర్ అవినీతికి పాల్పడిన జగన్కి కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. కల్తీ మద్యం తయారు చేసి జనంతో తాగించడం వల్లనే ప్రజలు జగన్ను ఓడించారని విమర్శించారు. అందుకే ఆయన పార్టీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ల మినహా మిగతా సీట్లను ప్రభుత్వం పూర్తిగా మెరిట్ ఆధారంగా కేటాయిస్తుందని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో కూడా అదే తరహా పారదర్శక కౌన్సిలింగ్ సీట్ల ద్వారా కేటాయిస్తామని సోము వీర్రాజు తెలిపారు. నేను ఈ దృష్టితోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నేను చెప్పాను ఈ లిక్కరే అతను దెబ్బతీస్తుంది. ఈ లిక్కర్ మూలంగా అతను రివర్స్ లో నేను 22 డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లిక్కర్ మూలంగా అతన్ని రివర్స్ లో బటన్ నొక్కి ఓడించేస్తారు ప్రజలను అనుకునే 11 సీట్లు వచ్చినాయి. 1 కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టం వచ్చి డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను. అనేకమైన వస్తువులు చూశాను. ఆ షాప్ లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. కానీ నువ్వు 5 ఏళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చేత తాగించావు. అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద. నువ్వు తయారు చేసిన వస్తువును బలవంతంగా అమ్మించావు ప్రభుత్వ దుకాణాల్లో. ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. నీవు తయారు చేసిన బీర్లు, నీవు తయారు చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ షాపుల్లో పెట్టి 5 ఏళ్ళు అమ్మించావు. 5 ఏళ్ళు అమ్మించిన మూలంగా 5 ఏళ్ళు బలవంతంగా తాగిన మూలంగా నిన్ను ఈ రాష్ట్రాల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈవేళ ఎలా ఉద్యమం చేస్తావు? దేనికి ఉద్యమం చేస్తావు? మాట్లాడడానికి కనీసం అర్హత లేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను.